వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడం పట్ల ఎంఆర్పీఎస్ నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, ఈ విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నామన్నారు. వర్గీకరణకు అనుకూలంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. అప్పట్లో వర్గీకరణ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. పార్లమెంట్లో వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నట్లు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాల పోరాటంలో 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైతే 94 నుంచి 97కే వర్గీకరణ సాధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 97 నుంచి కొన్ని టెక్నికల్ కారణాలతో 1-2 సంవత్సరాల జాప్యం తర్వాత 1999 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ రోజు అమలు కారకమైనటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.